చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు 10 మంది. లేదు, మనం వాళ్ళని గెలుస్తాం, మన దేవుడు మనకు తోడై ఉంటే, ఆయన మనల్ని బట్టి సంతోషిస్తే మనం వాళ్ళని గెలుస్తాం, అదంతా మనకు స్వాధీనపరుస్తాడు, అందుకే కదా మనల్ని ఐగుప్తు నుంచి తెచ్చింది, ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్తాడు దేవుడని కాలేబు యెహోషువ అన్నారు. కానీ మిగిలిన 10 మంది, అంటే మొత్తం 12 మంది పోయింది, వేగు చూసింది. మిగిలిన 10 మంది ఏమన్నారు? వామ్మో వామ్మో, వాళ్ళు ఎంత పొడుగున్నారు నీకు తెలుసా? వామ్మో, వాళ్ళు ఎంత ఎత్తున్నారు, ఇంతలా ఉన్నారు, అంత పొడుగున్నారు, వామ్మో, వాళ్ళని గెలవటం మన వల్ల కాదు, అన్యాయంగా చచ్చిపోతాం వాళ్ళ చేతుల్లోకి పోతే, ఆ దేశం కూడా మంచిది కాదు, తన నివాసుల్ని భక్షించు దేశం అని ఎవరైతే భయపడి నా వల్ల కాదు, నేను గెలవలేను, నేను పోరాడలేను, నా వల్ల కాదు అన్నారో వాళ్ళు అసలు ఆ దేశానికి పోకముందే చచ్చిపోయారండి. చూస్తారా? ఎందుకులే అని మూసేశాను, చూస్తానంటే చూడొచ్చు. సంఖ్యాకాండం 14 అధ్యాయం చూడండి మీరు. యెహోవా కోపం రగులుకొని, జస్ట్ యువతల పేరా చూడండి. ఆ 10 మందిని దేవుడు తెగులు చేత చంపేశాడంట. కనబడిందా? కనబడలేదా వచనం? అయితే చూపిస్తా, ఆగండి. నేను బైబిల్ మూసాను, ఏదో మీరు చూసుకుంటారని. అంటే 36వ వచనం.